changing me and changing you. మన ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియచేస్తున్నారు. దేవుని మహాకృప చేత మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య దిన నిమిత్తమై రోమపత్రిక 8వ అధ్యాయము 32వ వచనాన్ని ధ్యానిద్దాం. బైబిల్ ఈ విధముగా సెలవిచ్చుచున్నది, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఇది సరాసరి ఒక వాగ్దానంలా కనిపించకపోయినా అందులో ఖచ్చితమైన వాగ్దానం దాగి ఉంది. నిజానికి అది కేవలం ఒక్క వాగ్దానం కాదు కానీ అనేక వాగ్దానాలు కలబోసి ఉన్న ఒక గొప్ప నిధి. పచ్చలు, వైఢ్యురాలు, కెంపులు, వజ్రాలు మొదలైన రత్నాలను ఒకే బంగారపు రేకు మీద పొదిగితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఈ వాగ్దానాల నిధి మనకెందుకు అనుగ్రహింపడు అన్న ప్రశ్న జవాబు చెప్పడానికి అతీతమైన ప్రశ్న. యేసుక్రీస్తునే మనకిచ్చిన దేవుడు మనకు ఇవ్వకుండా ఏం దాచుకోగలడు? నిజంగా అవసరమైతే పరలోకంలో ఉన్న వస్తువులన్నిటినీ, భూమి మీద ఉన్న వస్తువులన్నిటినీ మనకు ఇచ్చివేస్తాడు. అలా ఇవ్వకుండా మనకు అడ్డు చెప్పేవాడైతే తన కుమారుణ్ణే దాచుకునేవాడు కదా. ఈరోజు నాకేం కావాలో దాన్ని అడగడమే ఆలస్యం, అది వెంటనే నాకు అనుగ్రహింపబడుతుంది. యథార్థంగా మనం దానిని వెదకాలి, అంతేగాని దేవుని మీద ఒత్తిడి తీసుకురాకూడదు. మనకివ్వడానికి దేవుడు ఇష్టపడని వస్తువును బలవంతంగా ఆయన చేతుల నుండి తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. కారణం, ఆయన మనకేదైనా ఉచితంగానే ఇస్తాడు. తన స్వంత కుమారుణ్ణి కానుకగా ఇవ్వాలని ఎవరూ ఆయన మీద ఒత్తిడి తేలేదు కదా. ఎవరూ ఆయనను అడగలేదు. అయినప్పటికీ తన చిత్తానుసారంగా తన అద్వితీయ కుమారుణ్ణి స్వేచ్ఛార్పణగా మనకు ఇచ్చాడు. నా ప్రాణమా, నా పరలోకపు తండ్రి నీకు దేనినైనా ఇవ్వగలడని నమ్మలేవా? సర్వశక్తుడైన దేవుని మీద ఒత్తిడి తీసుకురావాలనే నిబంధన ఏదైనా ఉండి ఉంటే నీ బలహీనమైన ప్రార్థన ద్వారా ఏ చిన్న పని కూడా జరగకపోవును. అయితే ఆయన ప్రేమ దానంతట అదే పొంగి పొరలే ఒక ఊటలా వచ్చి నీ అవసరాలన్నీ తీరుస్తుంది. ఈ దినం నీకేది కావాలో, నీ అవసరత ఏంటో దేవుణ్ణి అడుగు. తన కుమారుణ్ణే ఇచ్చిన దేవుడు నువ్వు అడిగే అవసరత దేవుని చిత్తానుసారమైతే ఆయన తప్పకుండా దయచేయగలడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము ఆఖరి వచనంలో మనం చూస్తూ ఉన్నాం కదా, మీకు మీ పరలోకపు తండ్రికి మీకేం కావాలో అన్నీ తెలుసు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అడగక మునిపే ఆయన అక్కరతలన్నీ ఎరిగిన దేవుడు, అక్కరతలన్నీ తీర్చగలిగిన దేవుడు. ఆ దేవుడిని నమ్ము, దేవుడు నీకు సమస్తం అనుగ్రహిస్తాడు. దేవుడు ఇట్టి మాటల ద్వారా అందరినీ దీవించునుగాక. ఆమేన్.